అందరికీ నమస్కారం. ఈ రోజు మనం శతరుద్ర సంహితలోని ఒక చాలా పవిత్రమైన ఘట్టం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది నైమిషారణ్యలోని గొప్ప ఋషులకు సాక్షాత్తు సూత మహర్షి అందించిన జ్ఞానం. మరి ఆ దివ్య సంభాషణలో ఏముందో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ విశ్లేషణ అంతటికీ మూలం ఇదేనండి, ఈ ప్రశ్నే. నైమిషారణ్యంలోని గొప్ప ఋషులు సూత మహర్షిని అడిగారన్నమాట. పరమేశ్వరుడి అనంతమైన తత్వం గురించి తెలుసుకోవాలనే వాళ్ల తపన ఎంత గొప్పదో ఈ ప్రశ్న చూస్తేనే మనకర్థమవుతుంది. ఓ పవిత్రమైన నైమిషారణ్యం. అక్కడ గొప్ప గొప్ప ఋషులందరూ ఓ మహాయజ్ఞం కోసం ఒకచోట చేరారన్నమాట. ఆ యజ్ఞం పూర్తి కాగానే వాళ్ల మనసుల్లో శివుడి గురించి ఇంకా ఇంకా లోతుగా తెలుసుకోవాలనే ఒక అన్వేషణ మొదలైంది. దాని ఫలితమే ఈ ప్రశ్న. ఋషులడిగిన ఆ ప్రశ్నకు సూత మహర్షి సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. ఆయన ఏమన్నారంటే, శివుడు అనేవాడు ఒక్కడే, ఆయనే పరమసత్యం. కాని లోక కళ్యాణం కోసం మాత్రం ఆయన అనంతమైన రూపాల్లో కనిపిస్తాడు. అంటే చూడ్డానికి వేరువేరుగా ఉన్నా మూలం మాత్రం ఒక్కటే. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే కదా. ఇక్కడే మనకు శతరుద్ర అనే పదం యొక్క అసలు అర్థం తెలుస్తుంది. శత అంటే 100 లేదా అనేక అని కదా. అంటే శివుడు ఎన్నో దివ్యమైన రుద్ర రూపాలు ధరించగలడు. అందుకే ఆయనకు ఆ పేరు. ఎంత గొప్ప అర్థముందో చూడండి. ఈ రుద్ర రూపాలు చూడటానికి వేరువేరుగా ఉండొచ్చు, కాని అవన్నీ ఆ ఒక్క పరమాత్ముడి నుంచే వచ్చాయి. కొన్ని రూపాలేమో విశ్వాన్ని కాపాడటానికి, ఇంకొన్ని దుష్టశక్తుల్ని నాశనం చేయడానికి, మరికొన్నేమో భక్తులకు సరైన దారి చూపించడానికి అన్నమాట. ప్రతి రూపానికి ఓ ప్రత్యేకమైన కారణముంది. సరే, రూపాల గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ విషయం అక్కడితో అయిపోలేదు. శివుడి నామంలో కూడా అంతులేని శక్తి దాగి ఉంది. ప్రతి పేరు వెనుక ఆయనకొక గొప్ప గుణం దాగి ఉంది. మరి ఆ నామాల శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి పేరు ఆయన తత్వాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఉదాహరణకు రుద్ర తీసుకోండి, అంటే దుఃఖాన్ని పోగొట్టేవాడు అని అర్థం. అలాగే పశుపతి అంటే ఈ సృష్టిలోని జీవరాశులన్నిటికీ ఆయనే అధిపతి. ఇలా శంభుడు, మహాదేవుడు, ఒక్కో పేరు శివుడి ఒక్కో గొప్ప గుణాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకే ఆ పేర్లను తలుచుకోవడమే ఒక పెద్ద సాధన అంటారు. సూత మహర్షి చెప్పిందేంటంటే, ఈ నామాల్ని నమ్మకంతో, భక్తితో జపిస్తే చాలు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయట. చిత్తశుద్ధితో అంటే స్వచ్ఛమైన మనసుతో ఒక్కసారి తలుచుకున్నా సరే ఎంత పెద్ద కష్టం నుంచైనా మనం బయటపడొచ్చు. శివుడి తత్వం గురించి, ఆయన నామాల గొప్పతనం గురించి తెలుసుకున్నాక ఋషులకు సహజంగానే ఒక ప్రశ్న వచ్చింది. సరే, ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఎలా పూజించాలి అని. దానికి సూత మహర్షి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అసలైన విషయం. శివుణ్ణి పూజించడం చాలా సులభం, ఎవరైనా చెయ్యొచ్చు. ఆయనకు పెద్ద పెద్ద పూజలు, ఆడంబరాలు, సంపదలు ఇవేమీ అక్కర్లేదు. ఆయన కావాల్సిందల్లా ఒక్కటే, స్వచ్ఛమైన భక్తి, అంతే. సూత మహర్షి చెప్పిన మార్గాలు చూడటానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ వాటిలో చాలా లోతైన అర్థముంది. ఆయన దివ్య రూపాన్ని మనసులో తలుచుకోవడం, ఓం నమః శివాయ అని జపించడం, శివలింగానికి నీళ్లు, పాలు, పూలు సమర్పించడం, ఇంకా సత్యం, కరుణతో బతకడం, ఇవన్నీ చేస్తే చాలు ప్రాపంచిక బంధాల నుండి బయటపడి ఆ శివయ్యకు దగ్గరవుతాం. నిజానికి శివుడు అంతటా ఉన్నాడు, కాని కొన్ని ప్రదేశాల్లో ఆయన శక్తి ఇంకా బలంగా ఉంటుందంటారు. అలాంటి వాటిలో చాలా ముఖ్యమైనవి కాశీ, ఇంకా కైలాస పర్వతం. యుగయుగాలుగా ఈ ప్రదేశాలు భక్తులకు ఎంతో పవిత్రమైనవిగా, ఒక రకంగా చెప్పాలంటే మోక్షానికి దారులుగా నిలిచాయి. ఇప్పటి వరకు శివుడి రూపాలు, నామాలు, ఆరాధన గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం చివరి ఘటానికి వచ్చాం. అసలింత భక్తికి అంతిమ లక్ష్యమేంటి, శివుడి కరుణ మనకు ఎలా లభిస్తుంది అనే విషయాలపై ఇప్పుడు దృష్టి పెడదాం. చూడండి, ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్పారు. చాలా మంది దేవతలను ప్రసన్నం చేసుకోవాలంటే కఠినమైన పూజలు చేయాలి. కాని శివుడు అలా కాదు. ఆయన స్వచ్ఛమైన భక్తికి ఇటే కరిగిపోతాడు. అంటే భక్తులు చూపే చిన్న నమ్మకాన్ని కూడా ఆయన వెంటనే స్పందిస్తాడనమాట. ఫైనల్గా సూత మహర్షి ఈ మొత్తం ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క అసలైన గమ్యమేంటో చెప్పారు. అదే మోక్షం. అంటే ఏంటి? ఈ పుట్టుక, చావు అనే చక్రం నుంచి శాశ్వతంగా బయటపడటం. సో శివుడిపై భక్తితో ఉంటే ఈ లోకంలోని బంధాలను దాటి ఆయన దయతో భక్తులు ఆ చివరిదైన విముక్తిని పొందుతారు. ఇదే అసలు పరమార్థం. ఈ వివరణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇంతసేపు మనం మోక్షం, విముక్తి, శాశ్వతమైన స్వేచ్ఛ ఇలాంటి పదాలు విన్నాం కదా. అసలు నిజంగా విముక్తి అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మనలో మనం వెతుక్కోవాలి.